వేర్ ఇస్ ద పార్టీ బాబు, వేర్ ఇస్ ద పార్టీ? నీ పార్టీలకు డీజేలకు బంబాట పార్టీ. ఏంటి మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో సాంగ్ నాకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? ఈ పార్టీ చేసుకోవడం వల్ల 3 జీవితాలు నాశనం అయ్యాయి భయ్యా. అది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంటే. అది కూడా ఎక్కడో కాదు, మన దగ్గరలో సికింద్రాబాద్ బౌద్ధ్ నగర్లో జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట. విషయం ఏంటంటే, సికింద్రాబాద్ బౌద్ధ్ నగర్కి చెందిన మోహన్ కృష్ణ అనే ఒక యువకుడికి పెళ్ళి కుదిరింది. ఇంకో 4 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకోవాలి. నిశ్చితార్థం పెట్టుకోవాలంటే మనవాళ్ళు ఏం చేస్తారు? మనవాళ్ళు శుభ్రంగా చొక్కా మొక్క అన్నట్టు చాలామంది అలవాటు పడిపోయారు కదా ఆ లైఫ్ స్టైల్కి. హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్ని, చుట్టాలని, మగవాళ్ళందరినీ పిలిచేసి ఒకచోట పార్టీ ఇచ్చాడనమాట. ఆ పార్టీ వీళ్ళ కొంప ముంచేసింది. ఆ పార్టీ ఇస్తే తాగిన వాళ్ళు తాగినట్టు ఉండగా వీళ్ళ ఫ్రెండు శ్యామ్సన్ రాజ్ అనే అతను, వీళ్ళ బావ లోదరన్ అనే అతనికి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఆ కోపంలో తాగినోడికి పక్కనోడి పరిస్థితి తెలియదు, వాడి పరిస్థితి తెలియదు అన్నట్టు ఆ లోదరన్ వెళ్ళి పక్కన నినపరాడితోనో దేనితోనో శ్యామ్సన్ రాజుని తల మీద గట్టిగా బాదాడు. దాంతో తలకు బలమైన గాయం తగిలి శ్యామ్సన్ రాజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక్కడ వరకు బాగానే ఉంది. వాళ్ళిద్దరూ తాగేరు, తడిచారు, ఒకడి మీద ఒకటి కంట్రోల్ లేదు, గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవలో ఒకడిని చంపేశాడు అనుకుందాం. విషయం ఏంటంటే, ఈ అమాయకంగా 3వ ప్రాణం బలి చేసుకున్నాడు అనమాట. ఎవరంటే 4 రోజుల్లో నిశ్చితార్థం చేసుకోవాల్సిన మోహన్ కృష్ణ. నా కళ్ళ ముందు జరిగింది ఇన్సిడెంటు. నేనే పార్టీ ఇచ్చాను. నాకు నిశ్చితార్థం జరగాల్సిన టైంలో ఇలా జరిగింది. నా పరిస్థితి ఏంటి? నేను పోలీసుల చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలని చెప్పి భయాందోళనకు లోనయ్యి మనోడు ఏం చేశాడు? సింపుల్గా వెళ్ళి ఉరేసుకుని ఆత్మహత్య చేసేసుకున్నాడు. విషయం ఏంటంటే, నీకు మంచో చెడో జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్కి కారణం అనేది నువ్వు అనేది కొంతవరకే. ఎందుకంటే నువ్వు పార్టీ ఇచ్చావు, ఆ పార్టీలో ఇద్దరిని కలిపావు. కానీ వాళ్ళిద్దరూ కలిసి గొడవాడుకుని ఒకళ్ళ వెళ్ళి ఇంకొకరిని చంపటం అనేది నువ్వు చేసిన చర్య కాదు. మీరందరూ ప్రయత్నించినా సరే అది జరగాల్సింది ఏదో జరిగింది. నీ ప్రాణం ఎందుకయ్యా అన్యాయంగా తీసుకున్నావు? ఇవాళ 100 రకాల సమస్యలు వస్తాయి. ఇంత పిరిగితనంగా చనిపోతే మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి?